క్రీస్తును పోలి నడవమని ఎందుకన్నాడంటే నువ్వు కూడా తండ్రి యొక్క దృశ్యమైన రూపాన్ని లోకానికి చూపెట్టాలి. తండ్రి యొక్క స్వరూపాన్ని మనం లోకానికి చూపెట్టాలి. తండ్రి ఎలా ఉంటాడో, దేవునికి ఉన్న లక్షణాలు, ఒక దైవత్వం ఎలా ఉంటుందో మనం చూపెట్టాలి. ఏమండి, దేవుడు పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు క్షమాగుణం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. మనం కూడా అలా ఉండాలి. ప్రేమ ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అంటే ఆయన వలన, ఆయన ద్వారా ఇవన్నీ కూడా ఎవరి చిత్తం అంటే తండ్రి ఇష్టము. సమస్తమును తండ్రి యేసుక్రీస్తు ద్వారా కలిగించడం ఆయన ఇష్టము. తిరిగి చెడిపోయిన మానవాళిని, ప్రకృతిని తిరిగి మళ్ళీ దేవుడు దాన్ని బాగు చేయడానికి, తండ్రితో వాటిని సమాధానపరుచుకోవడానికి, చెడిపోయిన మానవులను, విరోధులుగా ఉన్న దేవుని పిల్లలను తండ్రితో సమాధానం మళ్ళీ పరుచుకోవడానికి మళ్ళా యేసుక్రీస్తునే దేవుడు మధ్యవర్తిగా పెట్టాడు.